హౌస్ అయితే చూసేసారు కదా. ఇంకా నా జ్యువెలరీ కలెక్షన్ చాలా మంది అడిగారు, అక్క మీ ఇయర్ రింగ్స్కి ఫ్యాన్స్ ఉన్నారు చూపించండి అని చెప్పి కామెంట్ వచ్చింది. నేనేం చెప్పట్లేదు, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను. నేనైతే జ్యువెలరీ మొత్తం అంతా కూడాను ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇలాగా జిప్లో కవర్లో ప్యాక్ చేసుకుంటామండి అన్నీ కూడాను. ఎందుకంటే ఇలా ఎయిర్లాక్ చేసామంటే దీనికి ఏమంటారు, గాలి వెళ్ళకుండా నీట్గా స్టోరేజ్ అవుతుంది. అంతేకాకుండా తొందరగా పాడవు. మనమైనా ఏ చిన్న ఐటమ్ అయినా, అది కాస్ట్లీ ఐటమ్ అయినా అవసరం లేదండి, ఎంత తక్కువ కాస్ట్ అయినా సరే ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు చాలా బాగా ఉంటాయి అన్నమాట. అందుకోసమని. అండ్ నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ ఓన్లీ ఫర్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇవి లాస్ట్ టైం నేను పెట్టుకున్నప్పుడు అక్క ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని అడిగాను. యాక్చువల్లీ ఈ పేర్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇయర్ రింగ్స్. ఇవి నేను విజయవాడ వెళ్ళాం కదా మాల వేసుకున్నప్పుడు, అక్కడ వెళ్ళి తీసుకున్నాం. బ్యాచ్ బజారో ఏదో అనుకుంటా, పేరు రాలేదు, సారీ ఏమనుకోకండి. అక్కడ తీసుకున్నాం. ఈచ్ పీస్ అంటే లైక్ ఒక పేరు 150 రూపీస్ పడింది. వాళ్ళు ఎక్కువే చెప్పారు, మనం బేరం ఆడడంలో మామూలు కాదు మరి. ఇలా అనమాట. ఈ 2 పేర్స్ తీసుకున్నాను 300కి. అండ్ నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అంటే ఎక్కడ పడితే అక్కడే. చాలా మంది అడుగుతున్నారు, అక్క డ్రెస్సెస్ ఎక్కువ ఏ బ్రాండ్ తీసుకుంటారు, ఏం వాడతారు, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, ఎక్కడ తీసుకుంటారు, ఎనీ స్పెసిఫిక్ షాప్ ఏమైనా ఉందా అని చెప్పి. అలాంటిది ఏమీ లేదు, నిజంగా చెప్తున్నాను. ఎక్కడ కనబడితే అక్కడ ఫంక్షన్, ఏమంటారు ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్కి, సంతకి వెళ్తే సంతలో, ఏమైనా చిన్న పండగలకి వెళ్తూ ఉంటాం కదా అమ్మవారి జాతరలో, ఎక్కడ పడితే అక్కడ నాకు ఏం నచ్చితే తీసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవి చూడండి ఇవి ఎంత బాగున్నాయో, ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. హెవీ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఒక్కసారి అలా పెట్టుకున్న సింపుల్ శారీస్ మీద కూడా మనం వేసుకుంటే ఇంకా మెడలో నెక్స్ట్ సెట్ ఏం వేసుకోపోయినా పర్లేదు, ఇయర్ రింగ్స్ మొత్తం లుక్ ఇచ్చేస్తాయి అనమాట. ఇవి కూడా 150 రూపీస్ ఈచ్ పేర్ పడింది. ఇది విజయనగరంలో తీసుకున్నాను, మా వారితో కలిసి విజయనగరం అలా వెళ్తే అప్పుడు తీసుకున్నాను. అతని పని అతను చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకున్నాను ఈ గ్యాప్లో. ఇవి మీషోలో తెప్పించాను పాప కోసం. ఎందుకంటే ఈ జ్యువెలరీ ఐటమ్ ఏంటంటే పిల్లలకి అదే మన గోపిగా గెటప్స్, స్కూల్లో ఆ గెటప్ ఈ గెటప్ అంటారు కదా, వాటి కోసం అని తెప్పించాను. కానీ ఇవి కూడాను ఇంత తక్కువ కాస్ట్ కూడాను నార్మల్ ఐటమ్లా కనబడతాయి, కానీ మనం ఇలా స్టోర్ చేసుకుంటే మినిమం 3 to 4 years పక్కా వస్తాయి మనం ఎంత వాడుతున్నా సరే. అండ్ ఇది వచ్చేసరికి ఇది నాకు చాలా ఇష్టం. ఈ బుట్టలు ఇవి తీసుకున్న ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇవి లక్కీ షాపింగ్ మాల్ ఆపోజిట్లో తీసుకున్నాను అనమాట. అక్కడ పెడతారు కదా, మన వైజాగ్లో లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా పెడతాడు అతను. అక్కడ తీసుకున్నాను. ఇది 150 or 200 పడింది. ఈ పేరు కూడా చాలా ఇష్టం నాకు, చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవి నేను తీసుకొని ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయిపోయింది. ఈ కలెక్షన్ చాలా బాగుంటాయి అసలు. ఇందులో 2, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి, నాకు చాలా ఇష్టం ఇవి. ఇవి కూడా అంతే 200 అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టనండి. ఎంతో బాగుండి ఎంతో నచ్చితే తప్ప మాత్రం నేను పెట్టను. సేమ్ పేరు ఎల్లో ఈ గ్రీన్కి. అండ్ అదే కాకుండా ఇవి అని అనమాట. ఇంత హెవీ బుట్లు తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ ఇది ఒక్కసారి పెట్టాను, చెవి నొప్పి వచ్చిందని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. సో ఈ లైట్ వెయిట్, అసలు వెయిట్ లేదు, కాకపోతే ఏంటంటే స్టేబుల్గా లేవు ఇయర్స్కి. పైన పెద్దది రావడం వల్ల స్టేబుల్ అనిపించలేదు, అందుకే తీసేసాను. కానీ దాచుకున్నాను, మేబీ ఫ్యూచర్లో పాప ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. ఇది మీషో ఐటమ్. అండ్ ఇవి మొన్న తీసుకున్నాను, సంపస్వరాలు అంటారు కదా అవి. ఇవి 300 పడ్డాయి. చూపించాను బాబు. అండ్ ఈ బుట్టలు దానికి మ్యాచింగ్గా ఈ బుట్టలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఇవి జగదాంబ జీప్ కలెక్షన్ వాళ్ళ షాప్ నుంచి తీసుకున్నానండి. భయ్యా దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. మన వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి. వాళ్ళది హోల్సేల్ షాపు, చాలా తక్కువ రేటుకి అయితే ఇస్తారు. నేను ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. అంటే ఇలాంటి సీజెడ్ ఐటమ్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఎందుకంటే వాళ్ళ దగ్గరికే వెళ్తాను. బెస్ట్ కలెక్షన్ అండ్ కలర్ షేడ్ అవ్వదు అండ్ బెస్ట్ రేట్కి ఇస్తారు, మంచి రేట్కి అయితే ఇస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి నా పేరు చెప్పండి, నా పేరు చూపించండి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మీషోలో ఎక్కువ షాపింగ్ చేస్తాను అండి. ఇది మీషో.
ఇది మీషో. అండ్ ఈ బుట్టలు కూడా చాలా సార్లు పెట్టుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 100 times ఎక్కువే పెట్టుంటాను, ఎందుకంటే అంత ఇష్టం ఇది. అయినా అలాగే ఉన్నాయి చిన్న లక్ష్మీదేవి బొమ్మలతోటి. ఇది జీత్ కలెక్షన్, అక్కడి నుంచి తీసుకున్నదే. చాలా అంటే చాలా ఇష్టం నిజంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుందండి, అందుకే చెప్తున్నాను. ఇది జీత్ కలెక్షన్. ఇది చూసారా, ఇది చెప్పగల పెద్ద పెద్దవి, ఇంకా అన్ని పెద్ద పెద్దవే. ఇది ఈ సెట్ కూడా జీప్ కలెక్షన్. ఇది తీసుకుని 3 years అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years కంప్లీటెడ్. దీనికి చాలా సార్లు వాడాను. అండ్ ఇంక ఇవన్నీ హెవీ మొత్తం ఇవి పిల్లలకి వాడుతూ ఉంటాను, ఏమైనా ఫంక్షన్స్, స్కూల్ ఫంక్షన్స్కి వాటికి. ఇవి కూడా అవే. అండ్ ఇవి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ మొత్తం అన్ని. నెక్స్ట్ సెట్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు ఏంటి హౌస్ ఎలా ఉందో అండ్ నా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైజాగ్ పిల్లి కొంచెంత సపోర్ట్ చేయండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల. అవి బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకునే జ్యువెలరీ మొత్తం అన్ని ఇయర్ రింగ్స్ హెవీ. ఇవి నార్మల్ అనమాట, అంత హెవీ కాదు, నార్మల్గా డైలీ వేసుకునేవి. అంత కాకుండా అంటే అప్పుడప్పుడు హెవీగా ఏమైనా నచ్చితే కొనుక్కుంటూ ఉంటాను. ఇవి చూడడం చాలా బాగుంటాయి, కానీ ఇవి నా ఇయర్స్కి కొంచెం హెవీ అయిపోవడం వల్ల పెట్టుకోలేకపోతున్నాను. కానీ ఇవన్నీ ఇలా ఉంచాను, ఎవరికి ఇచ్చినా తీసుకోరయ్యా, ఎందుకు ఇంత హెవీ అని అడుగుతారు. అందుకని చెప్పి నేను పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అనమాట. ఇది ఓపెన్ చేస్తాను. అండ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పర్చేస్ చేస్తాను, లైక్ ఇన్స్టా నుంచి అలా. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం. ఇవి చిన్న బ్యాంగిల్స్ అన్నమాట, చిన్న లక్ష్మీ మోడల్ తోటి. అవి కాకుండా ఈ బ్యాంగిల్స్ నా ఫేవరెట్ అనమాట, చాలా బాగా వచ్చాయి. ఇది ఇన్స్టా పేజ్ నుంచే తెప్పించాను లాస్ట్ టైము. అండ్ చూడండి, ఈ 6 బ్యాంగిల్స్ చిన్న చిన్న లక్ష్మీదేవులతో ఎంత ముద్దుగా ఉంటాయో, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. క్యూట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్. అలా గాజు వేసుకొని ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో వేసుకుంటే సూపర్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి నేను లాస్ట్ టైం అడిగారు అక్క నెక్లో దగ్గర తీసుకున్నారు అన్నమాట. ఇదైతే నేను బయట సంతలో తీసుకున్నాను, 200 పడింది. అండ్ నాకు ఎక్కడ నచ్చితే అక్కడ అనమాట. జ్యువెలరీకి అసలు ఆలోచించాను, అంటే మనం వాడేవి ఎక్కడ తీసుకున్నామని, ఎంత కాస్ట్ పెట్టామని కాదు, బాగుందా లేదా, మన శారీకి సూట్ అవుతుందా లేదా, అది ఇంపార్టెంట్. ఇది ఏమైనా గోల్డ్ 10 షాపులు తిరిగి ఒక షాప్లో కొనడానికి, నేనైతే అలానే ఆలోచిస్తానండి. కళ్ళకి నచ్చాలి, మనసుకు నచ్చాలి, తీసేసుకోవాలి అంతే. పెద్ద పెద్ద షాపులకే కాదు, చిన్న చిన్న షాపులకు కూడా బిజినెస్ ఇవ్వాలి అట్లా మనమే. అండ్ ఇది చిన్న హిప్ బెల్ట్, వడ్డాన సన్నంగా వస్తుంది. ఇదైతే నేను మా షాప్లో తీసుకున్నాను. అక్కేంటి మా షాప్ అంటుంది అనుకోండి. హ్యాట్ కలెక్షన్స్, ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, చిన్నవాల్టర్లో ఉంటుంది, మసీదు పక్క సందులో. చాలా బాగుంటాయి. ఈ హిప్ బెల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడైతే. నేనైతే అక్కడి నుంచే తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి. అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే హెవీ హిప్ బెల్ట్స్ లైక్ ఈ టైప్లో పెట్టలేని వాళ్ళకి అదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి, ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 5 years అవుతుందండి. వరలక్ష్మి వ్రతంకి అయితే తెప్పించాను. ఇది మొత్తం సెట్ అమ్మవారికి వదిలేసాను అనమాట. ఈ నగలు, ఈ వడ్డానాలు అన్నీ కూడాను ఆ సెట్ అలాగా అమ్మవారికి వదిలేసాను. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి వేస్తూ ఉంటాను. అందులోది ఈ వడ్డానం ఒకటి. అండ్ ఈ వడ్డానం అయితే పాపకు తెప్పించాను. నార్మల్ హిప్ బెల్ట్ కొంచెం పాడైపోయింది అండి, వాడలేదు కానీ పాడైపోయింది. కానీ ఆ పైరు మాత్రం అలానే ఉంది. ఇన్స్టాలోనే తెప్పించాను అది, అప్పుడు 5 years బ్యాక్. చిన్న స్ట్రెస్. అండ్ ఈ బొట్టుమాల అయితే చాలా మంది అడిగారండి, షార్ట్ వీడియో చేసి పెడతాను దీనికి. ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారు, కానీ నాకు ఇది పెట్టడానికి అవ్వలేదు. కొంచెం హెవీ అంటే అంత బేగా వేయలేము కదా మనము, అకేషన్స్ లేకుండా. ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది ఇన్స్టాలోనే తెప్పించాను, కానీ చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఇది మ్యాటీ ఫినిషింగ్ తోటి చాలా బాగా వచ్చింది. ఇది ఒకటి వేసుకుంటే చాలు, పట్టు చీర కట్టుకొని అంత బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఇన్స్టా. చెప్పాను కదా ఈ మధ్య కాలంలో చాలా తెప్పించాను. పెద్ద లాకెట్, చైన్ కూడా డిఫరెంట్ చైన్ వస్తుంది, కడియం టైప్లోని కొంచెం డిఫరెంట్గా. ఇది కూడా ప్లెయిన్ శారీస్ వాటి మీదకి బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఇచ్చారు, సింపుల్గా కాదు హెవీగానే స్టడ్స్ టైప్లో ఇలా ఇచ్చారు. అండ్ ఈ చిన్న నెక్ పీస్ మాత్రం చాలా మంది అడిగారు. దీనికి ఆల్రెడీ నేను ఇన్స్టాలో వీడియో పెట్టాను, కానీ ఎవరు చూసారో లేదా కానీ ఇది ఈసా కలెక్షన్స్ పేజ్ అండి. సో చూడండి, ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది అండ్ గణేష్ పెండెంట్
విఘ్నేశ్వరుడిది పెండెంట్తో వచ్చిందన్నమాట ఒకటి. చాలాసార్లు వాడాను, ఎందుకంటే చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. నాకు ఇలాంటి సింపుల్ నెక్ పీసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే అక్కడ డ్రెస్సెస్ మీదకైనా అటు దేని మీదకైనా వాడుకోవచ్చు కదా. అండ్ ఇది చాలామంది అడిగేవారు అప్పుడు, అక్క నీ మెడలోది నల్లపూసలు దాంట్లో గోల్డ్ అని చెప్పి. గోల్డ్ కాదు, గోల్డే 1 గ్రామ్ జ్యువెలరీ టైప్. ఆల్మోస్ట్ దీనికి 5 years అయినా కూడా ఇలానే ఉందండి. 3-4 years, 5 years కాదు, 3-4 years అయింది, కానీ ఇలానే ఉంది. అంటే మెయిన్ ఏంటంటే మనం ఏ వస్తువు అయినా ఇన్ని సంవత్సరాలు ఉందని అంటుంది, అక్క ఎలా మెయింటైన్ చేస్తుంది అసలు అంత క్వాలిటీ అనుకోకండి. క్వాలిటీ లేదు పక్కన పెడితే ఏ ఐటమ్ కూడా వాటర్లో తడిపేయకూడదు, తడిచినవి అలా పెట్టేయకూడదు. కొంచెం డ్రై చేసేసి వాటిని తుడిచేసి పెట్టుకున్నామంటే మ్యాక్సిమం సంవత్సరాల కొలది వచ్చేస్తాయి ఏ ఐటమ్. తడిపేసిన వెంటనే మాత్రం అలా ఉంచామంటే మాత్రం అవి ఉండవు, అలాగే పాడైపోతాయి. అంటే పింపుల్ వచ్చేస్తాయి కదా, లైక్ అలా అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి నేను మీషోలో నుంచి తెప్పించాను. యాక్చువల్లీ దీనికోసం తెప్పించలేదు. ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చినాయి. దీని బుట్టలు 650 రూపీస్ పడింది. కానీ తెప్పించి 3 years అయినా ఇయర్ రింగ్స్ కలర్ చేంజ్ అయిందండి, ఎందుకంటే చాలా దారుణంగా వాడాను. కానీ దీని కలర్ అయితే అలానే ఉంది, చూసారా. మహా అయితే 1 or 2 times వేసాను, కానీ అలానే బాగుంది. కానీ పెండెంట్ మాత్రం చాలా బాగుంటుందండి, చోకర్ కింద యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పెట్టుకుంటే ఇలా నిగుడుతుంది అనమాట. అంటే మనకి నెక్కి కర్వ్ షేప్లో ఉండదు, స్ట్రైట్గా ఉండడం వల్ల టైట్ అవుతుంది అని చెప్పి ఇది వాడలేదు. పాపకి ఎప్పుడైనా దండకడియం కింద వాడుకోవచ్చు కదా అని చెప్పేసి వదిలేసాను ఇది. అండ్ అదే కాకుండా ఇలా ప్లెయిన్ చైన్స్ తోటి నేను మెడలో వేసుకున్నాను కదా, ఈ టైప్లో ప్లెయిన్ చైన్ విత్ పెండెంట్ తోటి ఇవి తెప్పించుకున్నాను. అంటే ఒకసారి మీదకి ఒక్క పెండెంట్ వేసుకున్నా చేంజ్ చేసుకోవచ్చు కదా చైన్స్ అని చెప్పేసి మల్టీ కలర్స్ లైక్ బ్లాక్, గ్రీన్, రెడ్, అలా మెరూన్ 5 కలర్స్ అయితే వచ్చినాయి ఒకే పెండెంట్, సింగిల్ పెండెంట్తో. అండ్ అది కాకుండా అండ్ నా ఫేవరెట్ అండి ఇవైతే నాకు మ్యాటీస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది మ్యాటీస్ ఇష్టం కామెంట్ చేయండి, ఎందుకంటే మ్యాటీస్ చాలా అంటే చాలా ఇష్టం. నా గోల్డ్ మ్యాటీస్ అంటే కరెంట్ పేరు. ఇది చూడండి, ఇలా చూడచ్చు, ఇలా వస్తాయి అన్నమాట. ఇవి ఒక ఈవెంట్లో శ్రీవల్లి గారు పెట్టుకున్నారు కదా మన రష్మిక గారు శారీతోటి, దానికి శారీ మ్యాచప్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇవి చాలా బాగా వచ్చాయి. 2 మీషోలోనే తెప్పించాను, 350 or 250 పడ్డాయి ఇవి. అంటే లైట్ వెయిట్, చాలా బాగున్నాయి కూడా. అండ్ అది కాకుండా నా థ్రెడ్ బ్యాంగిల్స్, ఫైనల్లీ నా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నేనైతే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించాను విత్ సారీ పిన్, మ్యాచప్ సారీ పిన్ అనమాట. చాలా బాగా వచ్చాయి కదా. ఇవి 6 కలర్స్ 6 సారీ పిన్స్ అన్నమాట. చాలా బాగా వచ్చాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట చేయించాను. ఈ కస్టమైజేషన్ చేయించానంటే ఒక్కొక్కసారికి అలా వేసుకుంటే సింగిల్ బ్యాంగిల్స్ బాగుంటాయని చెప్పేసి. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అన్ని కలర్స్ ఇష్టమే, ఎందుకంటే చీరలు అన్ని కలర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఒకటి ఉంటుందా చెప్పండి. అండ్ లాస్ట్ గ్రీన్. కానీ ఇవి మాత్రం వాటర్లో పెట్టకూడదండి, వాటర్లో పెడితే మాత్రం ఊడిపోతాయి. మీకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, థ్రెడ్ బ్యాంగిల్స్ ఏమైనా కూడా వాటర్లో పెట్టి ఊడిపోతాయి. కానీ ఒకప్పుడు ఇవి చేసేదాన్ని తెలుసా, పెళ్ళైన కొత్తలోనే ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడు ట్రెండింగ్ అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పి అన్నీ తెచ్చుకొని చేసుకుంటుందని. ఇప్పటికీ ఉంది నా దగ్గర మెటీరియల్, మ్యాక్సిమం ఒక 2-3 bags ఉంటాయి మెటీరియల్. చేయడానికి ఖాళీ ఉండట్లేదు అసలు, కానీ చాలా ఇష్టం. ఇలాగా కస్టమైజేషన్ చేయించుకుంటే ఎంత బాగున్నాయో. మనం ఇంకా అంటే సింపుల్గా ఇంట్లో చేసుకున్నాం అంటే ఇంకా చాలా మోడల్స్ అయితే దిగిపోతాయి. కొంచెం ఖర్చు పెట్టాలండి, ఖర్చు పెట్టకపోతే ఇది కూడా కాస్ట్ ఎక్కువే. కానీ నేనైతే ఇది చేయించుకున్నాను, నాకు బాగా నచ్చి ఇలాగే చేసేదాన్ని పాపకు కూడా నేను. కానీ సింపుల్గా మరి ఇంత హెవీగా కాదు, అంటే హెవీ కాదులండి, ఇంత కుందన్ వర్క్ కాకుండా సింపుల్ చైన్ వర్క్తో చేసేదాన్ని పాపకి. అండ్ నావైతే ఇవన్నీ అండి మీకైతే అన్ని చూపించేశాను. అడిగారు కదా, చెప్పుకొని నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ తీసి ఇవాళ మీకోసం కూర్చొని మొత్తం అన్ని చూపించాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని. నేను మీ వైజాగ్ ఇలా